కూడా మీకు ఒక చిన్న విషయాన్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాను. ఈరోజు కూడా ఈ వీడియోలో వంశన్న చేసే ఒక అబద్ధ బోధని దుర్బోధని ఖండించాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే వంశీ గారు ఈ దినాలలో చాలా విషయాలు బోధిస్తూ యేసుక్రీస్తు గురించి చాలా విషయాలను తప్పుగా బోధిస్తున్నాడు. వాక్యాన్ని వక్రీకరించి అనేకమైన విషయాలు బోధిస్తున్నాడు. అందులో ఈరోజు మీకు ఒకటి తెలియజేస్తాను. అది ఏంటంటే యేసుక్రీస్తు పరలోకంలో పుట్టలేదా, యేసుక్రీస్తు పరలోకంలో పుట్టలేదా అనే ఈ విషయాన్ని ఈరోజు మీకు వాక్యంతో క్లియర్గా రిఫరెన్స్తో సరైన వివరణతో ఈరోజు మీకు క్లియర్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరితోనైనా వాదించవచ్చు, ఎవరికైనా సరైన సమాధానం మీరు ఈజీగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అంశం పెద్ద అంశమేం కాదు, కానీ చాలా సులువైన అంశమే. కాకపోతే కొందరు ఏం చేస్తారంటే దీన్ని కావాలని దీన్ని కఠినంగా మారుస్తూ దీన్ని కాంప్లికేట్గా చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి కొత్త కొత్త అర్థాలను చెప్పి ఏదేదో మాయా మాటలు చెప్పి ప్రజల్ని మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ వాక్యాన్ని మనం ఆలోచిస్తే, మనం సరైన రీతిలో వివరిస్తే, వాక్యం చెప్పినట్టుగా వాక్యాన్ని సరిగ్గా విభజించాలి. ఈ విధంగా వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఈజీగా మనకి వాక్యం అర్థమైపోతుంది. అదేవిధంగా వాక్యంలో ఉన్న సారాంశాన్ని లేకపోతే వాక్య భావాన్ని మనము ఈజీగా అర్థం చేసుకుంటే మనకి ఈజీగా వాక్యం అర్థమైపోతుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వంశీ గారు కానీ జేమ్స్ గారు కానీ ఇంకా వీరిని ఫాలో అవుతున్న చాలామంది సేవకులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఉన్న వచనాలను అర్థం చేసుకోకుండా హిబ్రూలో అలా ఉంది, హిబ్రూలో ఇలా ఉందని బోధిస్తూ మాయమాటలు చెప్పి వాక్యాన్ని వక్రీకరించడంలో ఇదే పనిగా పెట్టుకున్నారు. చాలా మందిని మోసం చేస్తున్నారు. ఓకే, సో ఏదైనా కానీ మనం వాక్యం నుంచి పరిశీలిద్దాము. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడా, ఓకే, పుట్టాడా లేదా, బైబిల్లో ఆ పదం ఉందా లేదా అని ఆ విషయం మనము ఆలోచిద్దాం. ఒకటొకటిగా మీకు తెలియజేస్తాను. మీతో రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా బైబిల్ ఓపెన్ చేసుకోండి. మీరు కూడా ఇంగ్లీష్ బైబిల్ కానీ లేకపోతే హిబ్రూ కానీ గ్రీక్ కానీ మీకు ఏది నచ్చినా, ఎందులో మీకు నచ్చినా అందులో మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా వాక్యాన్ని ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి, దాన్ని సరిగ్గా విభజించడానికి ప్రయత్నించండి. ఓకే, సో బైబిల్లో మీకు అనేకమైన వచనాలు చూపిస్తాను. అందులో క్లియర్ కట్గా వాక్యం మనకి ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడు. ఆ వాక్యంలో ఉన్న భావం అదే, ఆ వాక్యంలో ఉన్న అర్థం కూడా అదే. ఓకే, వెరీ గుడ్. మొదటి వచనాన్ని చూసుకుందాము. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ మనం ఆలోచిద్దాము. ఈ విషయాన్ని మీరు కూడా బాగా ఆలోచించండి. వాక్యాన్ని నిదానంగా ప్రశాంతంగా మనసు పెట్టి ఆలోచించండి. ఓకే, ఇక్కడ ఈ విధంగా రాయబడింది యేసుక్రీస్తు వారి గురించి. ఆయన అంటే యేసుక్రీస్తు, ఆయన అదృశ్య దేవుడి స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేశాడు ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆదిలో పుట్టినవాడు, ఆదిలో సంభవించినవాడు. ఇక్కడ చివరి మాటను ఆలోచిస్తే ఆది సంభూతుడు. ఈ పదాన్ని మీరు బాగా ఆలోచించండి. ఏ భాషలోనా ఆలోచించండి. హిందీలో ఆలోచిస్తారా, ఇంగ్లీష్లో ఆలోచిస్తారా, తెలుగులో ఆలోచిస్తారా, గ్రీక్లో ఆలోచిస్తారా, ఏ భాషలోనైనా ఆలోచించండి. మీకు ఈ పదానికి అర్థం ఏమొస్తుందంటే ఆదిలో పుట్టినవాడు, ఆదిలో పుట్టినవాడు. ఎలా అంటే ఆది సంభూతుడు. 2 పదాలు ఉన్నాయి. ఓకే, ఆది సంభూతుడు. ఆది అంటే ఏంటి? ఆది అంటే ముందున్నవాడని తీసుకోవచ్చు, ఫస్ట్ అని తీసుకోవచ్చు, మొదటి వాడని తీసుకోవచ్చు. ఇలా అనేకమైన పర్యాయ పదాలు ఉంటాయి. ఆది సంభూతుడు. ఆది అనగానే ఫస్ట్, మొదటివాడు. సంభూతుడు అనగానే పుట్టినవాడు. సంభూతుడు అనగానే పుట్టినవారు. మీరు ఏ డిక్షనరీలో వెళ్ళండి, మీకు ఇది అర్థం వస్తుంది. సంభూతుడు అంటే సంభవించిన వాడని తీసుకోవచ్చు, మీరు పుట్టిన వాడని తీసుకోవచ్చు, కలిగిన వాడు, ఏదైనా మీరు వేరే వేరే పర్యాయ పదాలు కూడా మీరు తీసుకోవచ్చు. అంటే ఈ వచనంలోనే క్లారిటీగా రాయబడింది ఏంటంటే ఆది సంభూతుడు. ఆది అంటే ఫస్ట్, సంభూతుడు అంటే పుట్టినవాడు. మీరు ఇదే విషయాన్ని ఇంగ్లీష్లో చదివితే ఇంగ్లీష్లో ఫస్ట్ బార్న్ అని ఉంటుంది. ఫస్ట్ బార్న్. ఫస్ట్ అంటే మొదటిది, బార్న్ అంటే పుట్టడం. మనం కూడా చెబుతూ ఉంటాం, నేను పలానా డేట్లో పుట్టాను. ఇంగ్లీష్లో ఐఎమ్ బార్న్ అని రాస్తూ ఉంటాం. ఐఎమ్ బార్న్ ఆన్ 18 ఏదో మనం పుట్టిన తేదీల్లో. ఓకే, అంటే బార్న్ అంటే పుట్టినవాడు, ఫస్ట్ అంటే ఆది అంటే ఫస్ట్, బార్న్ అంటే పుట్టినవాడు. ఈ వాక్యంలోనే క్లారిటీగా ఉంది ఏంటంటే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వ సృష్టికి అంటే దేవుడు సృష్టిని చేశాడు, సృష్టిలో అనేకమైనవి చేశాడు. సూర్యుడు చేశాడు, చంద్రుడు చేశాడు, భూమిని చేశాడు. మనం ఆది కాండంలో ఆలోచిస్తే దేవుడు మొదటి దినం ఒకటి, రెండో దినం మరొకటి, మూడో దినం మరొకటి, ఇలా ఒక నంబర్ వైజ్గా చేస్తూ వచ్చాడు. అదేవిధంగా
ఈ నంబర్ వైజ్లో మొదటివాడు ఎవడంటే యేసుక్రీస్తు వారు. మొదటివాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అందుకే ఇక్కడ ఆది సంభూతుడు, ఆది సంభూతుడు. ఇప్పుడు వంశాన్ని ఎలా వక్రీకరిస్తారంటే ఆది అని మాత్రమే పట్టుకుంటాడు, కానీ సంభూతుడు అని వదిలేస్తాడు. ఆది అని పట్టుకుంటాడు, ఆయన ఆదిలో ఉన్నవాడు, మొదట్లో ఉన్నవాడు, అది పట్టుకుంటారే కానీ సంభూతుడు అనే పదాన్ని వదిలేస్తారు. అక్కడనే ప్రాబ్లం వచ్చింది. దీని అంటారు వాక్యం వక్రీకరణ అంటారు దీన్ని. ఓకే, సో బైబిల్లో ఈ వచనంలో స్పష్టంగా రాయబడింది ఆయన ఆదిలో సంభవించాడు, ఆదిలో పుట్టాడు. మీరు ఇంగ్లీష్లో చదివితే ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది. హిందీలో మీరు వెళ్తే హిందీలో అక్కడ మీకు పెహలోటా పుత్ర అని ఉంటుంది. అదేవిధంగా మీకు గ్రీక్లో వెళ్తే ప్రోటోటోకోస్ అని ఉంటుంది. ప్రతి పదానికి అర్థం ఏంటంటే ఫస్ట్ బోర్న్, ఆదిలో సంభవించిన వాడు. సో 2 పదాలు ఉన్నాయి అక్కడ, ఆది సంభూతుడు. వంశీ గారు ఏం చేశారంటే ఆది పట్టుకుంటాడు, సంభూతుడు వదిలేస్తాడు. ఎందుకంటే వాళ్ళ బోధక సెట్ అవ్వటం లేదు. సంభూతుడు అనే పదం వాళ్ళ బోధక అనేది సెట్ అవ్వటం లేదు కనుక ఆయన ఆ పదాన్ని వాడాడు. అదేవిధంగా దీన్ని సపోర్ట్ చేయడానికి, ఈ వాక్యానికి సపోర్ట్ చేయడానికి బైబిల్లో మరికొన్ని వచనాలు మీకు చూపిస్తాను. దానికి ఇదే అర్థం వస్తుంది, మొదటి పుట్టినవాడు, ఆది సంభూతుడు. ఇదే అర్థం ఇచ్చే వాక్యంలో చాలా రిఫరెన్స్ ఉన్నాయి. ఎలాగంటే మనము సామెతల గ్రంథంలో చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి కొన్ని వచనాలు చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ వాక్యం చదువుతుంటే మనకు వచ్చే అర్థం ఏంటంటే, మనకు వచ్చే భావం ఏంటంటే పుట్టాడు 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 అని ఒక వచనం లేదండి, అనేకమైన వచనాలు ఉన్నాయి. ఎలా అంటే నేను చదువుతాను చూడండి. ఓకే, పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అంటే కలుగజేసనే రాశాడు, కానీ ఇలా కలిగి ఉన్నాడని రాయలేదు. ఎందుకంటే ఈయనకి ఇప్పుడు ఏంటంటే వాక్యంలో రాయబడిన వచనాలను మార్చేయాలి. ఎందుకంటే ఈయన బోధ సెట్ అవ్వడం లేదు. ఈ వాదన లేకపోతే ఈ వాక్యాలు, ఈ రిఫరెన్స్ బైబిల్లో ఈ తర్జుమాలు ఈయన బోధ సెట్ అవ్వడం, అందుకే ఈయన ఏం చేస్తాడంటే మారుస్తాడు, పదాలను మారుస్తాడు. కానీ బైబిల్లో ఎలా ఉందో అలా చదవాలి మనం. ఓకే, ఎలా ఉందో అలా చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కలగజేశాడు. మళ్ళీ దీనికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. కలుగజేశాడు, మరికొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ఎలా అంటే ముందు చదువుతాం. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలంనకు పూర్వమే నేను నియమింపబడి తిని, అదేవిధంగా ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఇంగ్లీష్లో మీరు చదివిన చాలా వర్జన్లో క్రియేటెడ్, ఫామ్, మేడ్ అని చాలా రిఫరెన్స్లు మీకు ఉంటాయి. ఓకే, అదేవిధంగా మరికొన్ని వచనాలు చూద్దాము. 25వ వచనం నుండి పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. మీరు బాగా ఆలోచించండి. బైబిల్ తర్జుమా చేసేవారు మురుకులా? తెలుగు బైబిల్ను తర్జుమా చేసేవారు మురుకులా? ఓకే, మరో విషయం ఏంటంటే తెలుగు బైబిల్ అనేది ఇంగ్లీష్లో నుంచి కానీ, హిందీలో నుంచి కానీ, లేదా ఏదో వేరే భాషల నుంచి తర్జుమా చేయబడలేదు. ఎక్కడి నుంచి తర్జుమా చేశారంటే గ్రీక్లో నుంచి, హిబ్రూలోంచి డైరెక్ట్గా తర్జుమా చేశారు. తర్జుమా చేసేవారు మళ్ళీ అజ్ఞానులు అంటే అజ్ఞానులు ఏం కాదు. వారికి అక్కడున్న సందర్భం ఏంటో, అక్కడున్న భావం ఏంటో వాళ్ళు ఈజీగా యాస్టివైజ్ ఏం చేశారంటే దాన్ని రాశారు. అందుకే కలుగజేశాడు, పుట్టాడు, కలుగజేశాడు అని ఈ పదాలు వాడబడ్డాయి. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? పుట్టి తిని, కలుగజేసాను అంటే స్పష్టమవుతుంది. ఎప్పుడు? ఈ సృష్టి పుట్టక ముందు, జలములు పుట్టక ముందు, భూమి, మైదానములు, రవంతయు ఇవన్నీ పుట్టక మునుపు. మనము కొలసి పత్రికలు చూసాము, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే కొలసి పత్రికలో ఉన్న విషయాన్ని, అదేవిధంగా సామెతల గ్రంథంలో ఉన్న విషయాన్ని రెండు కలిపి చూస్తే రెండు ఒకే మ్యాటర్ చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకే మ్యాటర్, సేమ్ మ్యాటర్. ఓకే, సామెతల గ్రంథంలో ఏముందో అదే కొలసి పత్రికలో అదే ఉంది. ఇంకా ఇవే కాదండి, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ విషయాలు కూడా ఏం తెలియజేస్తున్నాయంటే యేసుక్రీస్తు ఈ సృష్టి పుట్టక ముందే దేవుడే ఆయనని కన్నాడు, లేదా పుట్టించాడు, లేదంటే జీవం ఇచ్చాడు, ఓకే, జన్మనిచ్చాడు. మీరు ఏమైనా పదాలు వాడండి. ఓకే, పుట్టుక అనే దానికి చాలా పదాలు ఉంటాయండి. ఓకే, పుట్టుక అనే దానికి చాలా పదాలు ఉంటాయి. ఉదాహరణకి దేవుడు నాకు బ్రతికిచ్చాడు అంటే పుట్టడమే. ఓకే, దేవుడు నాకు జీవం ఇచ్చాడు అంటే నేను పుట్టడమే. దేవుడు నాకు ఈ లైఫ్ ఇచ్చాడు. మీరు ఏ పదాలు వాడినా, జన్మనిచ్చాడన్నా, బ్రతికిచ్చాడన్నా, జీవం ఇచ్చాడన్నా, ఓకే, ఏ పదం వాడినా ప్రతిదానికి అర్థం ఏంటంటే దేవునికి పుట్టినవాడని అర్థం.
దేవునికి పుట్టిన. సహజంగా మనం కూడా అంటాం దేవుడే నాకు ఈ లైఫ్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? దేవుడే నన్ను పుట్టించాడని అర్థం అక్కడ. ఓకే, దేవుడు నాకు ఈ ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నాకు ఈ బ్రతికాలం ఇచ్చాడు, దేవుడు నన్ను జన్మనిచ్చాడు. ప్రతిదానికి అర్థం ఏంటంటే దేవుడే మనల్ని పుట్టించాడు, లేకపోతే దేవుడే మనల్ని కన్నాడు. ఇలా ఏ పదాలు మీరు వాడినా అర్థం ఏంటంటే దేవునిలో నుంచి వచ్చాము, లేదా దేవునికి జన్మించామని అర్థమే వస్తుంది. అదేవిధంగా బైబిల్లో మరికొన్ని వచనాలు చూస్తే అక్కడ స్పష్టమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తుకి దేవుడే జీవం ఇచ్చాడు, అంటే యేసుక్రీస్తుకి దేవుడే జన్మనిచ్చాడు, లేకపోతే యేసు పరలోకంలో దేవునికి పుట్టినవాడు. ఇప్పుడు వరకు మనం చూసాం, కొలసి పత్రికలో సామెతల గ్రంథం చూసాం, పుట్టితిని, ఫస్ట్ బోర్న్, ఆది సంభూతుడు. ఓకే, ఇవన్నీ పదాలు ఒకటే అర్థం ఏంటంటే దేవునికి పుట్టినవాడని అర్థం. ఓకే, యేసుక్రీస్తు స్టేట్మెంట్లో మరికొన్ని మాటలు చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో బాగా మీరు ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. బుర్రలో ఏదో పెట్టుకొని ఆలోచిస్తే మీకు ఈ విషయం ఏం అర్థం కాదు. ఓకే, ఇక్కడ ఏం రాయబడిందంటే, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను. బాగా ఆలోచించండి, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను అంటే దేవుడు యేసుక్రీస్తు వారికి ఏదో మహిమ ఇచ్చాడంట. మహిమ అంటే పరలోకంలో యేసుక్రీస్తు దగ్గర ఏ అధికారం ఉన్నా, ఏ హోదా ఉన్నా, ఎలాంటి పరిస్థితి యేసుక్రీస్తుకు ఉన్న శక్తి సామర్థ్యం లేదున్నా అది దేవుడే ఇచ్చాడు. అంటే దేవుడు నాకు ఇచ్చాడని యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఓకే, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. బాగా ఆలోచించండి, జగత్తు పునాది వేయబడక ముందే అంటే సృష్టి పుట్టక ముందే పరలోకంలోనే దేవుడు యేసుక్రీస్తుకు మహిమ ఇచ్చాడు. మహిమ ఇచ్చాడంటే దానికి అర్థం ఏంటి? యేసుక్రీస్తుకు జీవం ఇచ్చింది ఆయనే, సర్వాధికారం ఇచ్చింది ఆయనే, సింహాసనం యొద్ద యేసుక్రీస్తును కూర్చుండడానికి అధికారం ఇచ్చింది ఆయనే. అందుకే యేసుక్రీస్తు నీవు నాకు ఇచ్చిన మహిమ. అదేవిధంగా మరికొన్ని వచనాలు చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము. ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఇక్కడ యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నాడు, తండ్రి తానంతట తానే జీవం కలిగిన వాడు అంటే స్వయంభవుడు. స్వయంభవుడు అని అర్థం ఏంటంటే అన్ని స్వయంగా కలిగిన వాడు. ఆయనకున్న జీవము, ఆయనకున్న అధికారము, ఆయనకున్న సింహాసనము అన్నీ దేవుడు స్వయంగానే కలిగిన వాడు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? సింహాసనం దేవుడే నాకు ఇచ్చాడు, అధికారం దేవుడే నాకు ఇచ్చాడు, ఈ మహిమ దేవుడే నాకు ఇచ్చాడు, ఈ అధికారం దేవుడే నాకు ఇచ్చాడు. అందుకే బైబిల్లో ఆయన దేవుని స్వరూపి, దేవుని స్వరూపం, స్వయం స్వరూపము కాదు అక్కడ. దేవుని స్వరూపం అంటే దేవుడు ఆయనకి ఇచ్చాడు కనుక దేవుని స్వరూపము, దేవుని మహిమ, దేవుని తేజస్సు అని అర్థం అక్కడ. ఓకే, సో ఈ వచనంలో కూడా యేసుక్రీస్తు దేవుడే నాకు ఈ జీవం ఇచ్చాడు అంటే నాకు జన్మించాడని అర్థం. ఇప్పుడు మనం కూడా అంటాం దేవుడే నాకు ఈ జీవం ఇచ్చాడు అంటే దానికి అర్థం ఏంటి? నాకు పుట్టుక దేవుడే ఇచ్చాడు, నాకు ఈ జన్మ దేవుడే ఇచ్చాడు, నాకు ఈ బ్రతుకు దేవుడే ఇచ్చాడు. సింపుల్ అర్థం, ఇందులో ఏ లాజిక్ కొట్టేవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు కూడా ఈ జీవము దేవుడే నాకు ఇచ్చాడు. అదేవిధంగా మరొక విషయాన్ని చూసుకొని ముగించుకుంటాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనంలో ఇక్కడ మంచి మాట రాయబడింది ఏంటంటే, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే. యేసుక్రీస్తు ఎలా జీవిస్తున్నాడంట? తండ్రి మూలంగా, తనంతట తానుగా స్వయంగా జీవించడం లేదా? యేసుక్రీస్తు అలా చెప్పడం లేదు. నేను నాయంతటగా నేనే ఉన్నాను చెప్పడం లేదు. నేనే స్వయంభుడు, నేనే జీవం కలిగిన అని చెప్పడం లేదు. నేను దేవుని మూలంగా జీవించుచున్నాను అంటున్నాడు. మనం ఎలాగైతే నేను దేవుని మూలంగా జీవించున్నాను అంటామో అలాగే యేసుక్రీస్తు కూడా అంటున్నారు. అంటే దీనికి అర్థం ఏంటి? యేసుక్రీస్తు దేవుడు జీవం ఎప్పుడు ఇచ్చాడు? జగత్తు పునాది వేయక మునిపే, లేదా జగత్తు పుట్టక ముందే. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుకు దేవుడు జీవం ఎప్పుడు ఇచ్చాడు? జగత్తు పుట్టక ముందే. దీనికి అర్థం ఏంటి? జగత్తు లేదు, పరలోకంలో ఇంకా పరలోక నిర్మాణం కాలేదు. ఆది సంభూతులు అంటే పరలోకం కంటే ముందు పుట్టినవాడు. సో యేసుక్రీస్తు పుట్టినవాడు అని ఇన్ని రిఫరెన్స్లు పెట్టుకొని యేసు పుట్టలేదు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దయ్యము వీరి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసిందని అర్థం. బైబిల్లో స్పష్టంగా యేసుక్రీస్తు తండ్రి నాకు జీవం ఇచ్చాడు, నేను దేవుని మూలంగా జీవిస్తున్నానని చెప్పినప్పుడు కూడా లేదు యేసు స్వయంగా జీవిస్తున్నానంటే
దానికి అర్థం ఏంటంటే వీరి మనోనేత్రాలను దయ్యము మూసేసింది. అందుకే లేనిపోని బోధలు తెచ్చి, లేనిపోని సిద్ధాంతాలు తెచ్చి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ క్రైస్తవులు ఏం చేస్తారంటే గొడవ పెడుతున్నారండి. క్రైస్తవులు గొడవ పెడుతున్నారు. కనుక మీరందరూ జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని ప్రశాంతంగా ఆలోచించండి. మీరు కూడా చదవండి. సత్యవాక్యం సరిగ్గా విభజించండి. ఏదో మీరు వాక్యాన్ని వక్రించడానికి దీనికి ఇది అర్థం కాదు, దానికి అది అర్థం కాదంటే మళ్ళీ దీనికి అర్థం ఏంటి? జీవం ఇచ్చాడు, దానికి అర్థం ఏంటి? సింపుల్, దేవుడే పుట్టించాడు, దేవుడే జన్మించాడు, ఈజీగా అర్థమవుతుంది. కనుక ఈ మెసేజ్లో ఏ ప్రూవ్ అయిందంటే యేసుక్రీస్తు ఫస్ట్ బార్న్ అంటే పుట్టినవాడు. ఎక్కడ పుట్టాడు? లోకం పుట్టక ముందు దేవుని యొద్ద పుట్టాడు, అంటే పరలోకంలో పుట్టాడని ఈజీగా మనకి అర్థమవుతుంది. సో ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి, ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. ఆయన వక్రీకరించింది, వాక్యాన్ని ఏదో ఇష్టం వచ్చినట్టు తిప్పికొట్టాడు. కానీ మనము కూడా వాక్యాన్ని సరిగ్గా ఆలోచించి, సరిగ్గా విభజించి, సరైన రీతిలో వాక్యాన్ని నేర్చుకుందాము, ఆలోచిద్దాము. కనుక నా ఛానల్ చూసుకునండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ వాక్యం ద్వారా, ఈ సబ్జెక్ట్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ రూపంలో మీరు ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. అదేవిధంగా ఎవరికైనా కానీ నాతో ఈ విషయంలో చర్చించాలని ఉంటే నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ పెట్టాను, మీరు కాల్ చేసి నాతో డిబేట్కి రావచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.